పాస్టర్ గారికి ఇచ్చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో నుంచి అక్కడ రాయబడినటువంటి అపోస్తుల కార్యములలో 4వ అధ్యాయము 12వ వచనములు ఈ విధముగా చదివిస్తుంది. మరొకసారి చదువుదాం అన్నమాట. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేది. ఇక్కడ లైవ్లో చూస్తున్న వారైతేనేమి, మరి దేవుని సన్నిధిలో ఉన్న ఇక్కడ ఉన్నవారైతేనేమి, మీ అందరిలో వాస్తవికంగా చెప్పాలంటే నేను కేవలం చాలా చిన్నవాడిని. కనీసం ఈ మందిరంలో ఇటువంటి అభిషక్తులైన దైవజనులతో కూడి పరిశుద్ధులకు, సంఘ పెద్దలు, విశ్వాస జనాంగంతో కూడి ఇటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరంలోనూ ఈ బలిపీఠము మీదను ఇక్కడ నిలువబడి సర్వ ప్రపంచాన్ని శాసించగలిగిన ఈ పవిత్ర బైబిల్ గ్రంథమును పట్టుకొనుటకైనను, ఇక్కడ నిలబడుటకైనను, దీనిని బోధించుటకైనను ఏ యోగ్యత, అర్హత, జ్ఞానము లేనటువంటి వాడను నేను. కాబట్టి మీలో ఎవరైనా దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారు అలా చెప్పాడు, ఈ పాస్టర్ గారు ఎలా చెప్పాడని మాత్రం అనకండి. పాస్టర్ గారు కేవలం ప్రభు పేరుతో నిలబడ్డారు, వారిలో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ వాక్యము ఈ దినాన మీకు, మీ కుటుంబాలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మన అంశం ఒకటి ఆకాశము, రెండవది భూలోకము, మూడవది భూలోకంలో నివసిస్తున్న మానవులమైన మనం. మానవులమైన మనకి ఒక రక్షణ అనేది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది.